అయ్యగారికి వందనాలండి, అమ్మగారికి వందనాలు, రాణుబాబు నటాల గారికి, అందరికీ సంఘ బిడ్డలకు అందరికీ వందనాలు. మరి అయితే నేను పోయిన సంవత్సరం అయితే ఒక్కరోజు మిస్ అవ్వకుండా నేను వచ్చేదానండి, రోజు వచ్చేసేదాన్ని. మరి అయితే ఈ సంవత్సరం కూడా నేను ఒక్కరోజు రాలేదు. ఈరోజు నేను సన్నిధిలో అడిగెట్టానండి. నేను అంత బలహీనం అయిపోయాను, నాకు ఆరోగ్యం కూడా బాగాలేదు, మా సమస్యలు కూడా ఎక్కువైపోయాయి. అందుకని మరి మా దేవుడు పెట్టి మరి అయ్యగారు అమ్మగారు పెట్టి మరి సంఘ బిడ్డలందరూ నా కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నారండి. మా కుటుంబ విషయాలందరికీ అందరికీ తెలిసండి, తెలియలేనిది ఏటి లేదు. అయితే మరి నేనైతే ఒక్క కాడ నేను సిక్ అయిపోయానండి. మరి అయితే నా భర్త కష్టార్థం మరి నేను తెలుసో తెలియకో చేశానని దాని వల్ల నేను ఎంతో సిక్ అయిపోయి నా ఆరోగ్యం బాగాలేదండి. నేను రాలేకపోతున్నాను, సన్నిధి కూడా నా అయ్యగారితో అమ్మగారితో కూడా నేను కలవలేకపోతున్నానండి. నేను పోయిన సంవత్సరం అయితే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా నేను ఏ రీతిగా ఎలాగన్నా నడిసన్నా సరే ఎవరో నన్ను దింపపై నేను వచ్చేసేదానండి. మరి ఈ సంవత్సరం అయితే నాకు చాలా అనారోగ్యంగా ఉంది. నేను ఈ రోజున కూడా నిన్న దీపిక గారు ఫోన్ చేశారు, వెళ్ళాలా మానేయాలని నేను అనుకున్నాను. మళ్ళీ ఈ రోజున కూడా మా అబ్బా అన్నారు, మళ్ళీ దీపికకి ఫోన్ చేసిందమ్మా, నువ్వు వెళ్ళు, నేను రాపోయినా సరే మా బాబు చెప్పాడండి. అలాగే నేను వచ్చాను, నాకు ఒంట్లో కూడా బాగాలేదండి, మా సమస్యలు కూడా బాగాలేదు, మీరు అందరూ పేరు చేస్తారని. మరి ఈ సంవత్సరం మమ్మల్ని ఎంతో దేవుడు కాచి కాపాడాడండి. మరి మాకు ఎంతో శోధనలు, మాకు ఎన్నో బాధలు, మాకు ఎంతో ఏడుపండి. నేను ఎవరికాడ కూడా నేను అవమానం పడకుండా నా దేవుడు నా పట్ల ఉన్నాడండి. అందుకు మీ అందరి ప్రార్థన మరి ఆత్మీయ తల్లి ప్రార్థన, ఆత్మీయ తండ్రి ప్రార్థన నన్ను ఇలాగ మరి ఇంతవరకు తీసుకొచ్చిందండి. మరి మీరు అందరూ ప్రార్థన చేస్తారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించారు.